ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అంటే నేను ఆచరించాలి, బాగుంది, మీరు చెప్తున్నది మంచి విషయము, కానీ నలుగురు నాలుగు రకాలుగా చెప్పినప్పుడు ఏది వాస్తవం? మరి ఒకే విషయం నాలుగు రకాలుగా ఉన్నాయి, అసలు నేను ఏది పట్టుకోవాలి? ఈ సందేహం చాలా మందిలో ఉంది. దాని గురించి ఏం చెప్తారు? దీనికంటే అండి, ఇప్పుడు మీరైనా నేనైనా మనం ఒక బుక్ని తీసుకుంటాం. ఆ బుక్లో వాడు ఆల్రెడీ క్లియర్గా సోన్స్ అని పబ్లిష్ చేసేసి ఉంటుంది. అక్కడ ఉంది కాబట్టి మీరు నేను నమ్ముతారు, అది పబ్లిష్ చేశారా, సో అది ఖచ్చితంగా కరెక్టే ఉంటుంది కాబట్టి మనం నమ్మాలని మన స్కూల్లో మన టీచర్స్ అందరూ మనకి చిన్నప్పటి నుంచి ఆ బుక్స్లో చూసి అవే కదా, అవే ఫార్ములాస్ అనో లేకపోతే అవే మెథడ్స్ అనో మనకి నేర్పిస్తారు, మనం నమ్ముతాం. నెక్స్ట్ జనరేషన్స్ కూడా అవే చూసి నమ్ముతారు. ఇప్పుడు ఏమైందంటే, నేను ఇందాక అయితే అతివృష్టి లేదా అనావృష్టి, మనకి చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, దీన్ని కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఎక్కువైపోయారు. ఒక సెక్షన్ పూర్తిగా నమ్మడం మానేశారు. అది వేరే వాటా ఎక్కువైపోయింది అనుకుంటా. ఈ సెక్షన్ ఏంటంటే ప్రతిదీ, ఆమె ఎవరో ఆ గుడికి వెళ్ళి పాలు పోయమంటే వెళ్ళిపోతుంది, ఈ గుడికి వెళ్ళి దీపం పెట్టమంటే వెళ్ళిపోతుంది, వాళ్ళెవరో వచ్చేసి పలానా రోజు ఇది చేయమంటే చేసేస్తారు, లేదా ఇంకెవరు రాముడు సోన్సా అంటే అది నమ్మేస్తాడు. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఇంకొక ఆయన చెప్తాడు, అది నమ్మాలో అర్థం కాదు. మీరు అన్నట్టు ఇది నమ్మాలో అర్థం కాదు. ఏది నమ్మాలో అర్థం కాని పక్షంలో మనకి ఒక కైండ్ ఆఫ్ దాన్ని ఏమంటాం, క్యాలిక్యులేటర్ ఒకటి ఉందండి. అంటే ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అని. మనందరికీ ఏదైనా నమ్మాలంటే రిఫరెన్స్ బుక్స్ ఏంటంటే వేదాస్కి మించిన బుక్స్ ఏమీ లేదు. అయితే మీకు నాకు సాంస్క్రిట్ రాదు, ఒకవేళ వచ్చినా అది చదివినా అర్థం చేసుకున్నంత కెపాసిటీ మనకు లేదు. ఎందుకంటే ఎవ్రీ వర్డ్ హ్యాస్ మల్టిపుల్ మీనింగ్స్, ఒక్కొక్క సిచ్యువేషన్కి దాని యొక్క మీనింగ్స్ మారుతుంది. సో వేదాస్ ఈజ్ నథింగ్ బట్ శృతి. అంటే భగవంతుడు శరీరం నుంచి లేదా ఆయన పలకగా ఒక ట్యూన్తో, శృతి డజంట్ హ్యాస్ టు బి రిటర్న్ అండి. మన వేదాస్ అని మనం అనుకుంటున్నాం, కానీ ఆ బుక్స్ అన్నిటి ఇప్పటికీ భూమి మీద ఎక్కడ ఉండవు. ఒకరి ద్వారా నేర్చుకున్నది ఇదంతా. ఒక పాట రూపంలో వాళ్ళు చెప్పడమో లేదా ఒక దానికి ఒక ట్యూన్ యాడ్ చేసి ఒక గురువు చెప్పడం, ఈ పిల్లలు రిపీట్ చేస్తూ ఉండి నేర్చుకుంటారు వేదాన్ని. సో దట్స్ ఇన్ ద శృతి ఫామ్, ఇట్ హ్యాస్ సమ్ శృతి. ఆ నెక్స్ట్ ఏంటంటే మనకి ఉపనిషత్తులు వస్తాయి, ఇవి ద నెక్స్ట్ హైరార్కీ. ఆ తర్వాత మనకి ఇతిహాసాలు వస్తాయి, రామాయణ మహాభారత రెండే ఇతిహాసాలు, ఇంకా లేనే లేవు. అవి రెండు కళ్ళు, ఇందాక చెప్పంటే ఆ రెండు కళ్ళు, అవి ఈ రెండు కళ్ళతో చూసినప్పుడే మనకి నిజాలు తెలుస్తాయి. అదర్వైజ్ అన్ని కల్పితాలే మనకి. ఇతిహాసాల తర్వాత స్మృతులు అని కొన్ని ఉంటాయి, ఆ తర్వాత పురాణాలు, ఇంకా ఇట్లా లైన్ బై లైన్ వెళ్ళాలండి. ఇప్పుడు మనకేదో ఒక సమస్య వచ్చి మన లోకల్ కోర్టుకి వెళ్ళాం, ఇక్కడ కేసు వాదించాం, ఇక్కడ గెలవలేదు. ఆ తర్వాత డిస్ట్రిక్ట్కి వెళ్ళాం, ఆ తర్వాత హైయర్కి వెళ్ళాం, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళాం. సుప్రీంకోర్టులో ఒక జడ్జ్మెంట్ పాస్ చేసేస్తాడు, అది ఫాలో అవుతాడా గవర్నమెంట్, ఈ లోకల్ కోర్టుది ఫాలో అవుతాడా, అదే ఫాలో అవుతాడు. సుప్రీంకోర్టుది ఫాలో అవుతాడు, గవర్నమెంట్ ఫాలో అవుతుంది, బాగానే ఉంది. ఏమీ తెలియని లేమ్యాన్ పీపుల్ ఉంటారు, వాళ్ళు పాప ఈ సుప్రీం కోర్టు అని ఏమీ తెలియదు. ఈ లోకల్ కోర్టు వచ్చి ఇదిగో నేను ఈ జడ్జ్మెంట్ పాస్ చేశాను, ఇది కరెక్ట్ అని చెప్పేస్తుంది ఆ లోకల్ కోర్టు. ఇక్కడ లోకల్గా ఉన్న లేమ్యాన్ వాళ్ళకి ఏంటి, ఓహో మన కోర్టు ఇది చెప్పింది, ఇది నిజం అని నమ్మేస్తారు. కానీ ఎవరికి తెలుసు సుప్రీం కోర్టుదే పాటించాలని? ఎవరికి తెలుసు? కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఇక్కడ ఏమైందంటే, మీరు ఇంత క్వశ్చన్ ఇదే, ఒక్కొక్క ప్రవచనకర్త ఒక్కొక్క లెవెల్ ఆఫ్ కోర్టుకి సంబంధించిన వాళ్ళు అనుకుందాం, అతని కోర్టులో అతను చెప్పేది కరెక్టే, తప్పు కాదు, ఆ లెవెల్కి అది కరెక్టే. కానీ ఏది కరెక్ట్ అవ్వాలి? ఇంత నేను చెప్పినట్టుగా సుప్రీం కోర్టుదే కరెక్ట్ అవ్వాలి. కానీ మీకు నాకు సుప్రీం కోర్టులో ఏం తీర్పు చెప్పారో తెలియదు కాబట్టి ఇతను చెప్పింది కరెక్టే అని అనుకుంటున్నాం. దానికి ఉదాహరణ ఏంటంటే, అసలు యాక్చువల్గా చాలా సెన్సేషనల్ క్వశ్చన్ ఇది, నేను తీస్తున్న ఎగ్జాంపుల్ కూడా ఆంజనేయ స్వామిది సువర్చలాదేవి కళ్యాణం అని మనం వింటున్నాం. అవును, దంపతులుగా ఉన్నవాళ్ళు నిజానికి ఎవరు కళ్యాణాలు చేయాలి? శ్రీనివాస కళ్యాణం, వెంకటేశ్వర స్వామిది, లక్ష్మీదేవి, లేదా శివుడిది, పార్వతిది. ఈ కళ్యాణాలు చేయడమే ఉత్తమం అని రామాయణం కానీ మహాభారతం కానీ మనకు ముందున్న ఒక 100-150 years ముందు జనరేషన్స్ వాళ్ళందరూ చేసినవి అయితే ఈ రెండే. అవును, ఇంకే కళ్యాణాలు వాళ్ళు చేయలేదు. టు బి ఫ్రాంక్, అప్పటి నుంచి జనరేషన్, మీరు కావాలంటే అడగండి, మీ అమ్మమ్మ గారు ఇంకా ఇంట్లో ఉంటే వెళ్ళి వాళ్ళని, అప్పట్లో వాళ్ళు పెళ్ళైనప్పుడు ఏ కళ్యాణానికి వెళ్ళే వాళ్ళు అడగండి. శివపార్వతుల కళ్యాణము, రాముడు సీత కళ్యాణం, లేదా తిరుమల వెంకటేశ్వర లక్ష్మీదేవి, శ్రీనివాస్, ఇవే గట్టిగా ఒక 3-4 ఇది అందరూ ఆమోదించిన కళ్యాణాలు. అవును, ఆ కళ్యాణాలు ఉన్నాయి కదా చేసుకునేదానికి కాదు. కొంతమంది ప్రవచనకర్తలు లేదా కొంతమంది ఏంటంటే
అది ఏ లాభం గురించి వాళ్ళు చేస్తున్నారో ఏ ఉద్దేశంతో చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు సువర్చల ఆంజనేయ స్వామి కళ్యాణం అని తీసుకొచ్చారు. ఇది లేదా అంటే ఉంది. ఎక్కడ నేను ఇంతకు చెప్పాను ఈ లోకల్ కోర్టులో లేదని నేను కూడా చెప్పట్లా. అక్కడ కూడా ఏంటంటే నేరుగా జరిగిందని చెప్పరు. ఫలానా సువర్చల ఆవిడ కోరుకుంది, ఎటువంటి కామ్యం లేనతను, ఎటువంటి మనసులో ఎటువంటి ఆలోచన అంటే గృహస్థాశ్రమంలో ఉండాల్సిన ఆలోచన లేకుండా తన వైదికంగా తను ఉంటూనే కేవలం యజ్ఞాలకి యాగాలకి చేయడానికి ఒక భార్య కావాలి కాబట్టి అట్లా ఒక భార్యగా ఉండడానికి నేను రెడీ, అట్లాంటి పురుషుడు ఉన్నాడా తీసుకురండి నేను పెళ్లి చేసుకుంటాను అనే ఆలోచన అంతే. అవును అవును. అది ఎంత ఎదిగితే ఎవరున్నారు ప్రపంచం మొత్తం మీద ఆంజనేయ స్వామి అంటాడు. ఎందుకంటే ఆయనకు రాముడు తప్ప ఇంకేం తెలియదు. ఆయన పాప ఆ జన్మ బ్రహ్మచారి అంటే లిటరల్ గా పెళ్లి అయ్యింది కానీ బ్రహ్మచారి అంటే ఎలా కుదురుతుంది? యాజ్ పర్ లాస్ట్ స్టేట్మెంట్స్ గృహస్థాశ్రమంలోకి నువ్వు వచ్చేసావు అంతే, అయిపోయింది. నువ్వు ఆ అమ్మాయితో ఉన్నావా లేదా అని తెలియదు, అదే నెక్స్ట్ అంతే. నువ్వు అంటే లిటరల్ గా ఆమె కోరుకుంది అంటే ఏ రకమైన కోరికలు లేనివాడు నాకు భర్తగా కావాలని. కానీ పెళ్ళయిందంటే గృహస్థాశ్రమే కదా అది. ఇంకా బ్రహ్మచారి ఎలా అవుతాడు? కాదండి ఆయన బ్రహ్మచారి కానీ పెళ్ళయిందంటే స్టేట్మెంట్స్ అవి. రేపు పొద్దున మనం ఏమన్నా నెక్స్ట్ 2-3 జనరేషన్స్ తర్వాత నువ్వు సువర్చల ఆంజనేయ స్వామి కళ్యాణం చేస్తావు, ఒక పక్క ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అంటావు, వాడు ఎట్ట నమ్ముతాడు? అదే కదా. అసలు ఇంత జ్ఞానం ఉన్న మనకే అంత చెక్కట్లేదు. అసలు ఆ తర్వాత వచ్చే జనరేషన్కి అసలు ఏమీ తెలియదు పాపం, వాళ్ళు నమ్మరు. అంటే పెళ్ళైనా బ్రహ్మచారిగా ఉండొచ్చు అనమాట. అయితే నాకు కూడా పెళ్ళయిందండి కానీ నేను బ్రహ్మచారినే అంటాడు. ఎట్లా తయారవుతాడు? సో దిస్ ఈస్ వాట్ వీఆర్ షోయింగ్ టు ద కిడ్స్. బ్రహ్మచారి అంటే ఈ రోజు కూడా భీష్ముని బ్రహ్మచారి అంటాం, ఆంజనేయ స్వామిని బ్రహ్మచారి అంటాం, లేదా ఇంకొకరు 2 పేర్లు ఉన్నాయి. మరి నువ్వే బ్రహ్మచారి అని మళ్ళీ ఆయనకి పెళ్లి చేస్తే బ్రహ్మచారి ఎలా అవుతాడు? ఆ కాదండి ఆయన పేరుకే బ్రహ్మచారి లేదా పేరుకే పెళ్ళయింది కానంటే ఇవన్నీ వాళ్ళకి తెలియదు. వాళ్ళు కూర్చోబెట్టి చెప్పేవాళ్ళు ఉండరు నెక్స్ట్ జనరేషన్. సో దే బ్లైండ్లీ బిలీవ్ ఓకే పెళ్ళైనా కూడా బ్రహ్మచారి అయిపోతారు అనమాట. అంటే అది ఒక బిరుదులాగా ఒక పేరులాగా అయిపోతుంది తప్ప అసలు ఏంటి అనేది ఆలోచించరు నెక్స్ట్ జనరేషన్. సో నీకు అంత కాన్ఫ్లిక్టింగ్ గా ఉన్న స్టేట్మెంట్ గురించి నువ్వు ఎందుకు ఇప్పుడు అదే పనిగా దానికి ఆ ఆంజనేయ స్వామికి సువర్చన కళ్యాణం చేసినంత అవసరం ఏమొచ్చింది నీకు? నీకు రాముడు సీత తక్కువయ్యారా? శివుడు పార్వతి తక్కువయ్యారా? లేకపోతే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి తక్కువయ్యే? వీళ్ళకి పెళ్లికి చేస్తే అంటే వీళ్ళకి కళ్యాణం చేస్తే వచ్చే రిజల్ట్స్ కన్నా కొత్త రిజల్ట్స్ ఏమొస్తాయి దీంట్లో నుంచి? అంతే కదా. మీకు పాయింట్ అర్థమైంది. ఇక్కడ రానేదో రిజల్ట్ అంటే ఇది చేస్తేనే వస్తుందంటే చెప్పండి నాకు. అట్లాంటిది ఏం లేదే. వీళ్ళకి కళ్యాణం చేస్తే రాని రిజల్ట్స్ అంటే ఏమి లేవే. సో యు ఆర్ గెటింగ్ వాట్ యు వాంట్. మళ్ళీ వీళ్ళకి చేయాల్సినంత అవసరం ఏంది? ఇది నేను ఇందాక సుప్రీం కోర్ట్ ఇందాక నేను చెప్పాను. సుప్రీం కోర్ట్ అంటే మనకి రామాయణం మహాభారతం దే ఆర్ ద లైక్ యూ హ్యావ్ టు చెక్ విత్ అల్టిమేట్. ఇంకా అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి దీనికి కాన్ఫ్లిక్ట్ స్టేట్మెంట్ అక్కడ ఉందా, ఉంటే అదే ఇక్కడికి రావడానికి లేదు. మరి వాల్మీకి ఎక్కడా రామాయణంలో ఆంజనేయ స్వామి పలానా ఆమెను కానీ లేకపోతే పలానా వ్యక్తిని కానీ పెళ్లి చేసుకున్నట్టు అసలు ఎక్కడ ఒక్క స్టేట్మెంట్ కూడా ఉండదండి. నాట్ ఈవెన్ సింగిల్ స్టేట్మెంట్. ఆయన 1కి 10 సార్లు ఆయన రాముడు అంటేనే ఇది, ఆయన బ్రహ్మచారి, రాముడికి తన జీవితాన్ని అర్పించేస్తాడు ఇంతే చెప్తాడు తప్ప వాల్మీకి ఎక్కడ అక్కడ లేదే. సో దెర్ ఇస్ సంథింగ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దిస్ పర్టికులర్ పురాణం లేకపోతే స్మృతులను అన్నాను చూసారు. దీనికి సుప్రీంకోర్టుగా ఉండే రామాయణానికి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు నువ్వు రామాయణాన్నే నమ్మాలి, అదే నీకు ప్రమాణం. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ఎనీ స్టేట్మెంట్స్ బిట్వీన్ ఈచ్ పురాణాస్ యూ నీడ్ టు గో విత్ ద హైరార్కీ. ఈ హైరార్కీ ప్రకారంగా నేను ఇంతకు అన్నట్టు 18 పురాణాల్లో మళ్ళీ అందులో రాజసిక్, తామసిక్, సాత్విక్ ఇట్లా పురాణాలు అంటే 18లో మీకు 6 గా డివైడ్ చేసుకుంటే మళ్ళీ అందులో కూడా రాజసిక్ ఎప్పుడైనా తామసిక్ వచ్చిందో తామసిక్ అని నమ్మాలి, ఈ తామసిక్ తర్వాత సాత్విక్ వచ్చిందో సాత్విక్నే నమ్మాలి. సాత్విక్ పురాణంతో ఎప్పుడైనా రామాయణం మహాభారతం వచ్చిందో రామాయణం మహాభారతాన్ని నమ్మాలి. ఈ రామాయణ మహాభారతంతో కూడా ఉపనిషత్తులతో కాన్ఫ్లిక్ట్ వచ్చిందో ఉపనిషత్తులే నమ్మాలి, ఉపనిషత్తులతో వేదాలు కాన్ఫ్లిక్ట్ వచ్చిందో వేదాలు నమ్మాలి. హైరార్కీ వెళ్ళి అయితే మీకు నాకు ఆ బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి అంత పెద్ద ప్రవచనకర్త అండి ఆయన కూర్చోబెట్టి పెళ్లి చేస్తాడు మీరు కాదంటానండి. నేను ఎప్పుడు చెప్పాను చేసుకోండి పెళ్లి, కానీ ఏది నిజం? దీనివల్ల నీకేమొస్తుంది? నేను లేదని ఇప్పుడు కూడా చెప్పట్లా, నేను లేదు అనట్లేదు. ఉపయోగం ఏంటి? హైరార్కీ ఏంటి? నీకు ఈ పర్టికులర్ స్మృతో ఏం చెప్పింది, రామాయణం ఏం చెప్పింది, ఆయన నువ్వు ఏమని ప్రొజెక్ట్ చేస్తున్నావు జనాలకి? ఆయన ఆజన్మ బ్రహ్మచారి, రాముడు తప్ప ఇంకేం తెలీదు, ఆయన శరీరం ఎక్కడెక్కడ టచ్ చేసినా కూడా రాముడే అని వినిపిస్తాడని మన అందరికీ తెలుసు. అంత భక్తి ఒక స్టేట్ లో ఉన్న ఆయన నేను సమాజానికి ఎలా చూపించాలి? రే భక్తుడు అంటే ఇలా ఉండాలి, ఆంజనేయుడిలా ఉండాలిరా, జీవితం అంతా వదిలేసి రాముడి కోసం బ్రతికాడురా, ఇది కదా నువ్వు చెప్పాలి. నువ్వు ఇది చెప్తున్నప్పుడు రేపు ఆ పిల్లడు ఎక్కడున్నాడు, ఆయన కూడా పెళ్లి చేసుకున్నాడు తెలుసా సువర్చల దేవి అని అంటే నువ్వేం సమాధానం చెప్తావు?
అవును. సో ఇస్ దిస్ రియల్లీ నెససరీ? మ్మ్. అంత నెసెసిటీ ఏం లేదు కదా. ఉండొచ్చు, ఆ, ఉండొచ్చు. ఉండొచ్చు. దాంతో ఉపయోగం ఏంటి? మ్మ్. వాళ్ళ కళ్యాణాల్లో ఈయన రిజల్ట్ ఈయన కళ్యాణాన్ని ఏమిస్తుంది? ఆ, దీనివల్ల సమాజంలో జరిగే నష్టం ఏంటి, జరిగే లాభం ఏంటి? అవును. ఇదేంటి చాలా మంది చేసే పనులు అంటే ఎక్కడెక్కడో మనకి లాలో ఏవో లూప్ హోల్స్ ఉంటాయని అంటారు చూసారా, ఎక్కడో ఏదో చిన్న లైన్ పట్టుకొచ్చి శిక్షను తప్పించేశారని. అవును. ఆ లూప్ హోల్స్ ని వాడుకునేది శిక్ష పడేవాడికి, అంటే న్యాయం జరిగేదానికి న్యాయం ఉపయోగాలు కానీ మంచికి. అన్యాయం జరిగేదాన్ని ప్రోత్సహించేలాగా కాదు కదా. అవును. సో అక్కడెక్కడో అడుగునున్న దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు సడన్ గా కళ్యాణాలు చేస్తున్నావు. మ్మ్. అక్కడెక్కడో అడుగునున్న దేవీ దేవతలు తీసుకొచ్చి ఇప్పుడు సడన్ గా నువ్వు నవరాత్రులు అని అంటున్నావు. అవును. నేను పేర్లు చెప్పట్లేదు కానండి, యూ మైట్ బి నోయింగ్ వాట్ ఐఎమ్ టాకింగ్. అవును. ఇప్పుడు ఏమి నీకు లక్ష్మీదేవి, పార్వతీదేవి లేకపోతే సరస్వతీదేవి ఇవ్వలేనివి ఏమి ఇస్తున్నారు కొత్త అదే దేవతలు? కదా, మనకి ఒక 100 years ముందు లేనివి ఇప్పుడు ఎందుకు కొత్తగా ఎందుకు వస్తున్నాయి? వచ్చాయి? అవును. నువ్వెక్కడైనా విన్నావా? నీ ఇంట్లో విన్నామంటే ఇది లేదు, ఇప్పుడు చేస్తుంటే? కొత్త కడుతున్నారండి గుళ్ళు. లాస్ట్ 3-4 years నుంచి వింటున్నాం ఎక్కువగా. వింటున్నాం. ఆయన ఎవరో సెలబ్రిటీ మెల్ల మాలేసుకున్నా సాగరంగా, ఇప్పుడు అందరూ అదే మాల వేసుకోవడం. ఆయన ఎవరో ఏదో పూజ చేసి మినిస్టర్ అయ్యాడు, ఇంక రా నేను కూడా అదే పూజ చేసుకుంటాను. అదేదో పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టే గానీ నీకు తరతరాలుగా మీ అమ్మమ్మలో నానమ్మలు చెయ్యని పనుల్ని నువ్వు ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు చేసి నాకు రిజల్ట్ రాలేదండి, నాకు అలా అయిందండి, నాకు ఈ కష్టం వచ్చింది, ప్రతి ఒక్కరి దగ్గరికి నువ్వు వెళ్తున్నావు. వాళ్ళు అలా వెళ్ళేవాళ్ళు కాదు, వాళ్ళు శుభ్రంగానే ఉన్నారు. నువ్వెందుకు పాడైపోతున్నావు అంటే ఇలా ప్రతి ఒక్కరు ఏది చెప్తే అది వింటున్నావు, ఏది చెప్తే అది నమ్ముతున్నావు. పోనీ అది నమ్మచ్చా నమ్మకూడదని నీకెందుకు తెలియదు అంటే నువ్వు ఏ రోజు భగవద్గీత తీలే, రామాయణం తీలే, మహాభారతం చదవాల. జీరో నాలెడ్జ్. సో ఇప్పుడు ఎవరిది తప్పు? నిజానికి ప్రవచనకర్త చెప్తున్న వాళ్ళ తప్పు కాదు. వాళ్ళు చెప్పింది కరెక్టే పాపం, నేను వాళ్ళని తప్పు పట్టట్లా, నమ్మే నీదే తప్పు. గరుడ పురాణంలో కూడా మీరు నమ్మరు, మోసం చేసేవాడి కన్నా మోసపోయేవాడికే శిక్ష ఎక్కువ. అవునా? మోసం చేసేవాడిది ఏం తప్పలేదు, వాడి తెలివితేటలు వాడు ఉపయోగించుకున్నాడు. నీకు ఇచ్చానుగా తెలివితేటలు, మరి నువ్వు ఎందుకు ఉపయోగించుకోలేదు? నీకు రామాయణం, మహాభారతం ఇన్నేసి గ్రంథాలు నీ కళ్ళ ముందు పెట్టి, ఇన్ని పురాణాలు నీ కళ్ళ ముందు పెట్టి ప్రతిదీ చదువుకోరా. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క కథలో ప్రతి దాంట్లో ధర్మ సూక్ష్మం ఉంటుంది. అవి తెలుసుకొని నీ మేధస్సును నువ్వు పెంచుకొని సమాజానికి ఉపయోగపడేలా అంటే నువ్వు బాగుపడు, నలుగురు బాగుపడేలాగా చెయ్యి. లోక కళ్యాణం కోసం నువ్వు ఏది చేయాలని నేను చెప్తుంటే సాక్షాత్ భగవంతుడికి భగవద్గీత కూడా చెప్పినా మనం అవేమీ వినకుండా ఆ పర్టికులర్ సెలబ్రిటీ మాజా తాగమన్నాడు, నేను తాగుతా, వాడెవడో థమ్స్అప్ తాగమన్నాడు తాగుతా, లేబుల్స్ చదవం, ఇంగ్రీడియంట్స్ చదవం. మ్యాగీ అంటే ఇక డేక్షలు పట్టుకొని తింటాం, అందులో ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం చూడడం. మనకి తెలుసు అందులో విషయం ఉందని, అయినా తాగుతాం. అప్పుడు లోపం ఎవరిది? నేను కంపెనీలు తప్పు పట్టట్లా, నీ తెలివి ఏమైంది? మనం అందరం థమ్స్అప్ ని బ్యాన్ చేయండి అంటే వాడు ఎందుకు బ్యాన్ చేస్తాడు? వాడు డబ్బులు వాడు సంపాదించుకోవాలి. నీ తెలివి ఏమైంది? నువ్వు మానే తాగడం, నువ్వు మానే చేయడం. సో నేను అందుకే ఇప్పుడు మీరు కరెక్ట్ అన్నారు చూస్తారు, భగవంతుడు కూడా అదే చేస్తాడు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.